ఆఖరికి నీ కంకి కొడవలు గుర్తు ఒకటే బాకీ ఉన్నది. ఇక నువ్వు అల్లకు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి నీకు మంత్రి పదవి ఇవ్వకుంటే నువ్వు అల్లకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది అన్నది కూడా నీకు గుర్తు చేయడం జరుగుతున్నది. నీ అంత రాజకీయ కుట్రదారుడు వెన్నుపోటుదారుడు ఈ తెలంగాణ రాష్ట్రంలోనే లేడు. కడియం శ్రీహరి గుర్తుపెట్టుకోను. అదేవిధంగా అవగాహన, రాజకీయ పరిపక్వత, సిగ్గు, సభ్యత, సంస్కారం, ఆత్మవిమర్శ, 100 మున్సిపాలిటీలలో డిపాజిట్ కూడా రాలేదని చెప్పింది. నీకు సోయి ఉంటే, నీకు వయసు వచ్చింది కానీ సోయి లేదు కడియం శ్రీహరి. ఎందుకు సోయి లేదంటే నువ్వు చదువుకున్నావు కానీ చదువురాని సన్యాసివి నువ్వు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే గన్పూర్ మున్సిపాలిటీలోనే కాంగ్రెస్కు బీఆర్ఎస్కు 7% గ్యాప్ ఉంది. గన్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని మేము గెలిచినాం, మాకు ఎంత ఓటింగ్ పడ్డది. నువ్వేమో 100 మున్సిపాలిటీలలో డిపాజిట్లు రాలే అంటాను. సిగ్గుందా నీకేమన్నా? చదువుకున్నావు, నువ్వు సన్యాసివా? నీకు జ్ఞానం ఉంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర రికార్డు తీసుకో. నువ్వు స్థానిక ఎమ్మెల్యేవు, నీ కాన్స్టిట్యున్సీలోనే హెడ్ క్వార్టర్లోనే మున్సిపాలిటీలోనే మాకు 7% గ్యాప్ ఉన్నది, ఒక 2 గ్రామాలు తప్ప. అది నీ శాతగానితనానికి లెఫ్ట్ వాళ్ళతోటి నువ్వు పొత్తు పెట్టుకుంటే అక్కడ కూడా శాతం పెరిగింది, లేకుంటే అక్కడ కూడా నీ శాతం పెరగకపోవు. నీ శాతగానితనానికి అక్కడ పెరిగింది. నువ్వు సింగిల్గా కొట్లాడిన దగ్గర బీఆర్ఎస్కు కాంగ్రెస్కు 7% గ్యాప్ ఉన్నది. ఏ ముఖం పెట్టుకొని అంటున్నావు బీఆర్ఎస్కు మున్సిపాలిటీలలో డిపాజిట్లు రాలే అని? నీకుందా నీతి? నీకుందా అవగాహన? నీకుందా రాజకీయ పరిపక్వత? సిగ్గు లేకుండా అంత వయసు పెట్టుకొని ఇజ్జత్ మానం లేకుండా మాట్లాడుతాను కడియం శ్రీహరి. నీకు ఇజ్జత్ ఉంటే, సిగ్గుంటే బీఆర్ఎస్ బీఫామ్ మీద నువ్వు శాసనసభ్యుని అయినావు. మొన్న స్పీకర్ అడిగినప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పినావు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి నువ్వు ఏ విధంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నావు? ఏ విధంగా ఈ విధంగా అబద్ధాలు ఆడుతున్నావు? సిగ్గులేని వాళ్ళు ఎవరు? రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఎవరు? పరిపక్వత లేని వాళ్ళు ఎవరు? కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ అని నీ నియోజకవర్గం అంతా పోస్టర్లు పెట్టుకున్నాం. కడియం శ్రీహరి అంటే కమిట్మెంట్ కాదు. కడియం శ్రీహరి కమిట్మెంట్ ఏంటంటే రాజకీయ వెన్నుపోట్లు పొడవడమే కడియం శ్రీహరి కమిట్మెంట్. నీ నియోజకవర్గంలో నీ బిడ్డ భవిష్యత్తు కోసము నువ్వు ఒక ఆడపడుచును నిలువుతా కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు నీ సహచరురాలైనటువంటి ఆడబిడ్డ నీకు న్యాయం చేస్తే 3 నెలల్లో నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తా అన్నావు. నామినేటెడ్ పోస్ట్ దేవుడెరుగు. ఆ అమ్మాయి నిలబడ్డప్పుడు, ఆ సోదరి నిలబడ్డప్పుడు ఏ గ్రౌండ్లో అయితే రేవంత్ రెడ్డి మీ ముఖ్యమంత్రి సభ పెట్టిల్లో, నువ్వు ఈ పార్టీకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని సభ వేదిక మీద కూడా తీసుకురాలేదు. నువ్వు మహిళలను సమానంగా చూస్తావా? నువ్వు దళితులకు గౌరవం ఇస్తావా? నీ ఇచ్చే ముఖమేనా అనేది? అది కాకుండా పాత కాంగ్రెస్ కార్యకర్తలకు పచ్చి పులుసు చికెన్ తోటి పెడతా, నాతోటి వచ్చిన వాళ్ళకంతా కారంతో పెడతా అన్నావు. పచ్చి పులుసు చికెన్ కాదు కడియం శ్రీహరి, వాళ్ళ పచ్చి బట్టలతోటి గొంతులు కోసినావు. నీ చరిత్ర అది. కేసీఆర్ గారు నువ్వు మోసకాని అయినా, నువ్వు ద్రోహి అయినా నీకు డిప్యూటీ సీఎం ఇచ్చి చూసిండి నీ గుణం. చూస్తే నీ కుట్ర మానుకోలేదు కాబట్టే రెండోసారి నీకు మంత్రి పదవి ఇవ్వలేదు. నువ్వు అది గుర్తుపెట్టుకో కడియం శ్రీహరి. నువ్వు అవాక్కులు చెవాక్కులు పేలుతున్నావు. నువ్వు ఎంత అవాక్కులు చెవాక్కులు పేల్చినా ఇంతమంది నువ్వు వెన్నుపోటు పొడిచొచ్చి ఇవాళ మళ్ళీ మంత్రి పదవి కోసం ఎదుటి పార్టీలను తిడితే నీకు గౌరవం పెరిగి నీకు రేవంత్ రెడ్డి మంత్రి పదవి ఇస్తాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ కడియం శ్రీహరి, నీకు ఎవరు దేక్తలేరు. నేను కాంగ్రెస్ పార్టీలో ఎవరు దేకపోయారు, ఇట్లా మాట్లాడతానన్నా దేక్తారు అనుకుంటున్నావు. కానీ నీ నిజ స్వరూపం బయటికి వచ్చింది కాబట్టి నిన్నెవరు కూడా దేకరు. మాకు తెలుసు
కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో తెలుసు, నీ పట్ల ఏ విధమైన ఆలోచనలతో ఉన్నారో తెలుసు, నీకేం జరగబోతుందో అనేది కూడా తెలుసు. ఇవాళ ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ఇంకా విచిత్రమైన విషయాలను చెప్పాలంటే, నువ్వు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు. మరి ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో క్యాబినెట్లో ఉన్నావు. ఆ రోజు నీ నోటితోటి కేసీఆర్ గారిని చాలా గొప్పగా పొగిడినావు, బాహుబలి అని చెప్పినావు, విశిష్టమైనటువంటి వ్యక్తి అని చెప్పినావు, మహనీయుడు అని చెప్పినావు. మరి నీలాంటి చిల్లరగాళ్ళను, నీలాంటి చిల్లర బల్లర మాటలు మాట్లాడేటోళ్ళను యాసిడ్ పోసి కడిగినా నీ యొక్క నాలుక సాపు కాదు. ఎందుకంటే నీ చరిత్ర అట్లాంటిది. యాసిడ్తో కడిగినా నీ నాలుక సాపు కాదు. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే చరిత్ర కడియం శ్రీహరి నీదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతున్నది.